అందరికీ నమస్కారం. పాండవులు కామ్యకావనంలో ఉంటూ ఒకనాడు వేటకు వెళ్ళ నిశ్చయించారు. తాము తిరిగి వచ్చేదాకా వారు ద్రౌపదిని తృణబిందుడు అనే ఋషి ఆశ్రమంలో ఉంచి ఆమెకు తమ పురోహితుడైన దౌమ్యుణ్ణి తోడు ఉంచారు. అదే రోజు సైంధవుడు సాల్వరాజు కుమార్తెను పెళ్లాడాలని కొంత సైన్యాన్ని అనేక మంది రాజులను వెంటబెట్టుకొని తృణబిందు ఆశ్రమం పక్కగా వెళ్తూ ఉన్నాడు. ఆశ్రమం నిర్జనంగా ఉన్నది. ఒక పొదరింటి ద్వారం వద్ద ద్రౌపది మెరుపు తీగలాగా వెలిగిపోతూ నిలిచి ఉండటం సైంధవుడికి కనిపించింది. ఆమెను చూడగానే సైంధవుడి కళ్ళు జిగేలుమన్నాయి. అతనిలో మోహం పుట్టుకొచ్చింది. అతను కోటికాస్యుడనే రాజకుమారుణ్ణి పిలిచి, ఒరే, ఆ స్త్రీని చూశావా? ఆమెను చూస్తే నాకు ఎక్కడలేని కోరిక కలుగుతున్నది. నాకు సాల్వరాజు కుమార్తె వద్దు. ఈమె ఎవరి కూతురో ఎవరి భార్యో నాతో వచ్చేస్తుందేమో, నువ్వు వెళ్ళి కనుక్కురా అన్నాడు. ఆ కోటికాసుడు కూడా మానాభిమానాలు లేనివాడే. వాడు ద్రౌపది దగ్గరికి వచ్చి, సుందరి, నువ్వెవరు? వనదేవతలాగున్నా నీకు భర్త ఎవరు? ఏ కులం దానివి? నీ పేరేమిటి? ఈ వనంలో ఒంటరిగా ఎందుకున్నావు? మా సంగతి నువ్వు అడగకపోయినా చెబుతాను. నేను సురతరాజు కొడుకును. నా పేరు కోటికాస్యుడు. ఆ కనపడే రాజులు త్రిగర్తరాజు, కులిందరాజును. నీ వంక ఆత్రంగా చూస్తున్న యువకుడు సుబలరాజు కుమారుడు. 12 మంది రాజుల మధ్య వెలిగిపోతున్న రథం మీద కూర్చున్నవాడు సింధు సౌవీర దేశాలకు రాజు జయద్రథుడు. ఆ జయద్రథుడే నీ సంగతి కనుక్కురమ్మని నన్ను పంపించాడు అన్నాడు. ద్రౌపది అతనితో, నువ్వు ఎవరో నాకు తెలుసు. నా వంటి కులస్త్రీలు నీతో మాట్లాడరాదు. కానీ నీ ప్రశ్నలకు జవాబు చెప్పటానికి ఇక్కడ ఎవరూ లేరు. అందుచేత విధి లేక నేనే చెబుతున్నాను. నేను ద్రుపదరాజు కూతుర్ని. నన్ను కృష్ణ అని పిలుస్తారు. పాండవులు నా భర్తలు. వారిప్పుడు వేటకు పోయి ఉన్నారు. త్వరలోనే వస్తారు. వారు వచ్చేదాకా మీరంతా ఆగి వారి అతిథి సత్కారాలు పొంది వెళ్ళండి. వారు సంతోషిస్తారు అన్నది. కోటికాసుడు వెళ్ళి సైంధవుడితో సంగతి అంతా చెప్పాడు. ఆమె మనుష్య స్త్రీ అంటే నమ్మశక్యంగా కాకుండా ఉన్నది. ఆమెను చూసిన కళ్ళతో మరొక స్త్రీని చూడటం సాధ్యం కాదు అన్నాడు సైంధవుడు. అలా అయితే ఆమెను రథంలో ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపో అన్నాడు కోటికాస్యుడు. సైంధవుడు తన రథం దిగి తన వారిని 6గురిని వెంటబెట్టుకొని పాండవుల పర్ణశాలకు వెళ్ళి ద్రౌపదితో, నువ్వు నీ భర్తలు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు. ద్రౌపది అతన్ని క్షేమ సమాచారాలడిగి ఆర్ఘ్యపాద్యాలిచ్చింది. ఆమె అతన్ని కూర్చోమని, పాండవులు వేట నుంచి తిరిగి వచ్చి వేట మాంసంతో భోజనం పెడతారు అన్నది. ఆతిథ్యానికేముంది గాని, నా రథం మీద మా నగరానికి వచ్చేయ్. నిన్ను నా భార్యగా చేసుకుని సుఖాలలో ముంచి ఎత్తుతాను. రాజ్యభ్రష్టులైన పాండవుల వెంట ఈ అరణ్యాలలో ఎందుకు ఇక్కట్లు పడతావు? సింధు సౌవీర దేశాలను నువ్వే ఏలుకో అన్నాడు సైంధవుడు. ద్రౌపదికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. తన భర్తలు వచ్చేదాకా సైంధవుణ్ణి మాటలలో పెట్టదలిచి ఆమె, నువ్వు ఎంత తెలివి మాలిన వాడివి? నా భర్తలు ఇంద్రుడికే తీసిపోని వాళ్ళు కదా. వారికి ఆగ్రహం తెప్పించటం నీకు ఎంత ప్రమాదకరం అంటూ ధర్మాలు చెప్పసాగింది. పాంచాలి, పాండవులను గురించి మాకు కొత్తగా చెప్పి భయపెడదామనుకుంటున్నావా? లాభం లేదు. లోకంలో ఉన్న 17 ఉన్నత కులాలలో మాది కూడా ఒకటి. ఊరికే మాటలలో పెట్టక నా వెంట వచ్చేయ్. పాండవులకు భయపడి నిన్ను వదిలిపోతాననుకోకు అన్నాడు సైంధవుడు. ద్రౌపది మండిపడి, ఓరి అధముడా, పాండవుల భార్య నీకు అంత సులువుగా చిక్కుతుందనుకుంటున్నావా? నీ వెనకగా అర్జునుడు రథం మీద వచ్చి నిన్ను కార్చిచ్చులాగా దహించడా? నన్ను తీసుకుపోవటం ఇంద్రుడి తరం కూడా కాదు. నువ్వెంత? నేనే నిన్ను వరిస్తాననుకోవటం భ్రమ. నేను మహాపతివ్రతను. నా మనసు పాండవులపైన తప్ప ఇతరులపైన పోదు అన్నది. సైంధవుడి వెంట వచ్చిన వాళ్ళు ద్రౌపదిని పట్టుకోబోయారు. ద్రౌపది వాళ్లకు చిక్కకుండా దౌమ్యుడికి వినిపించేటట్టు గట్టిగా కేకలు పెట్టింది. సైంధవుడు ఆమెను 2 చేతులా పట్టుకొని ఎత్తి పరిగెత్తసాగాడు. ద్రౌపది కేకలు విన్న దౌమ్యుడు సైంధవుడి వెనకగా పరిగెత్తుకుంటూ రాసాగాడు. ఆయన కూడా కేకలు పెట్టాడు. సైంధవుడు ద్రౌపదిని రథం మీద ఎక్కించుకొని బయలుదేరాడు. దౌమ్యుడు సైంధవుడితో, సైంధవ, ఏం పని ఇది? చేతనైతే ఆమె భర్తలను ఓడించి ఆమెను పట్టుకుపోగాని పరస్త్రీని ఇలా బలాత్కారంగా తీసుకుపోవచ్చునా అన్నాడు.
సైంధవుడు వినిపించుకోక రథాన్ని పోనిచ్చాడు. దౌమ్యుడు ఆ రథం వెనకగా పరిగెత్తాడు. ఈలోపుగా పాండవులు కొన్ని మృగాలను వేటాడి ఒక చోట కలుసుకొని ఆశ్రమానికి బయలుదేరారు. వారు ఆశ్రమం చేరేసరికి ద్రౌపది కనిపించలేదు. సారథి అయిన ఇంద్రసేనుడికి దాత్రేయిక అనేది ఏడుస్తూ కనిపించింది. ఆమె ఇంద్రసేనుడితో ద్రౌపదిని సైంధవుడు బలాత్కారంగా రథంలో పెట్టుకుని తీసుకుపోయాడని, అది జరిగి ఎంతోసేపు కాలేదని చెప్పింది. ధర్మరాజు దాత్రేయికతో ఏడవవద్దని చెప్పి తన తమ్ములతో వెంటనే సైంధవుడి మీదికి పోదామన్నాడు. 5 రథాలెక్కి సైంధవుడి సేనలు వెళ్లిన జాడలను బట్టి బయలుదేరారు. త్వరలోనే వారికి దుమ్ము రేగుతూ దూరాన కనిపించింది. తరువాత వారికి దౌమ్యుడు పరిగెత్తుతూ కనిపించాడు. ఆయనను నింపాదిగా రమ్మని చెప్పి పాండవులు మాంసం మీదికి ఉరికే డేగల్లాగా సైంధవుడి సేన మీదకి ఉరికారు. సేన మధ్యంలో రథం మీద సైంధవుడి వెంట ద్రౌపది కనిపించగానే వారికి ఒళ్ళు తెలియని కోపం వచ్చింది. ఆగండి, ఆగండి అని కేకులు పెడుతూ వాళ్ళు సైంధవుడి రథాన్ని చేరుకున్నారు. వారిని చూసి సైంధవుడి వెంట ఉన్నవారు భయపడ్డారు. ద్రౌపది సైంధవుడితో, అదిగో నా భర్తలు వస్తున్నారు. నువ్వు నీ సైన్యం సర్వనాశనం కాబోతున్నది. నీకు కాలం మూడటం చేతనే ఈ పాడు పని చేశావు. ఈసారి నువ్వు చావక బతికావంటే అది నీకు పునర్జన్మే అనుకోవాలి అన్నది. పాండవులు సైంధవుడి సేన మీద బాణవర్షం కురిపించారు. సైనికులు చెల్లాచెదురుగా పారిపోసాగారు. భీముడు గద తీసుకుని సైంధవుడి మీదకి పోబోతే కోటికాసుడు అడ్డుపడ్డాడు. వాడికి సహాయంగా చాలా రధికులు వచ్చి భీముడి మీద శక్తులు, తోమరాలు, ఇతర ఆయుధాలు విసిరారు. అర్జునుడు సైంధవుడి రథాన్ని చేరుకునేందుకు దారిలో అడ్డు వచ్చిన 15 మందిని చంపేశాడు. ధర్మరాజు 100 సౌవీరులను చంపాడు. నకులుడు రథం నుంచి దిగి సైనికులను చంపసాగాడు. సహదేవుడు ఏనుగుల మీద ఎక్కిన వారందరినీ చంపాడు. త్రిగర్తరాజు ధర్మరాజు చేతిలో చచ్చాడు. సైంధవుడి పక్షం వాళ్ళు చాలామంది చచ్చారు. కోటికాసుడు పారిపోయాడు. చివరికి చేసేది లేక సైంధవుడు ద్రౌపదిని రథం మీదనే విడిచి తాను ప్రాణాలు దక్కించుకొని పారిపోబోయాడు. అర్జునుడు ఆ సంగతి భీముడికి చెప్పాడు. భీముడు అనాథలైన సైనికులను చంపటం నిలిపి ధర్మరాజుతో, అన్నా, నువ్వు ద్రౌపదిని, దౌమ్యుణ్ణి నీ రథంలో ఆశ్రమానికి తీసుకుపో. నేను అర్జునుడు వెళ్ళి ఆ సైంధవుడి సంగతి తేల్చుతాము అన్నాడు. భీమసేన, సైంధవుడు ఎంత దుర్మార్గుడైనా వాణ్ణి చంపవద్దు. దుస్సల విధవ కారాదు, గాంధారికి శోకం తెప్పించరాదు అని ధర్మరాజు భీముణ్ణి హెచ్చరించాడు. కాని ద్రౌపది మాత్రం సైంధవుణ్ణి ప్రాణాలతో వదలరాదన్నది. ధర్మరాజు ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. ఒక కోసు దూరాన భీమార్జునులకు సైంధవుడు దొరికాడు. భీమార్జునులు సైంధవుణ్ణి పట్టుకుని తల గొరిగి పంచశిఖలు పెట్టి వికారంగా తయారు చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ సైంధవుణ్ణి రథంలో పెట్టుకుని ఆశ్రమానికి తెచ్చి ధర్మరాజు ముందు పెట్టారు. ఇక ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళినా పాండవదాసుణ్ణి అని చెప్పుకు బతుకు అని భీముడు ద్రౌపది అంగీకారంతో సైంధవుణ్ణి వదిలిపెట్టాడు. ఇక ఎన్నడూ ఇలాంటి నీచపు పని చెయ్యకు అని మందలించి ధర్మరాజు సైంధవుణ్ణి పంపేశాడు. ధన్యవాదాలు.